జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గవ్వ ప్రశ్నని మరియు గోచార పరిస్థితుల్ని క్రోడీకరించుకుంటూ 2026వ సంవత్సరం మార్చి మాసం మేషరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 5. ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. మేషరాశి జాతకుల జీవన గమనంలో ఈ మార్చి మాసం కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలు సూచించేటువంటి విధంగా ఉంది. ప్రారంభంలో ఆర్థిక పరిస్థితులు, ఆదాయ వనరులు చాలా బాగున్నాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం, వృత్తి, వ్యవహార సంబంధమైనటువంటి పరిస్థితులు చాలా అనుకూలవంతంగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. అయితే మాసం గడిచే కొద్దీ మాసాంతరం లేదా మాసం మధ్య భాగంలో అస్థిరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు అవ్వచ్చు. ధనం అన్యాయంగా ఖర్చు అయిపోవటం, ఏం చేయాలో తెలియని మానసికమైన సంఘర్షణలు మీ మనసు నిండా ఉంటూ ఉంటాయి. ఉదర భాగం లేదా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా మీరు తస్మాత్ జాగ్రత్త. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు పొంచి ఉన్నటువంటి కారణంగా ఆరోగ్యం పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. తల్లిగారికి సంబంధించినటువంటి ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల పట్ల కూడా మీరు కాస్త శ్రద్ధ వహించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొన్ని విషయాల్లో వారికి సంబంధించిన దీర్ఘకాలికమైన అనారోగ్యాలు వారిని ఏదైనా ఇబ్బంది పెట్టచ్చు. తత్కారణంగా మానసికమైనటువంటి సంఘర్షణను కూడా పొందే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కుటుంబానికి సంబంధించిన యజమాని స్థానంలో ఉన్న పెద్దలు అవ్వచ్చు, లేదా తల్లిగారి ఆరోగ్యం పట్ల కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. జీవన గమనంలో కొన్ని విషయాల్లో కొంతమందితో విరోధాలు వచ్చినప్పుడు ఎక్కువ కాలం మనం మాట్లాడకుండా ఉంటూ ఉంటాం. కానీ సహోదరి వర్గానికి సంబంధించిన విషయంలో కొన్ని చర్చలు మళ్ళీ గతంలో జరిగినటువంటి అంశాల గురించి మళ్ళీ మాట్లాడుకోవాల్సి రావటం, కొన్ని విషయాల్లో వాళ్ళకి మద్దతుగా మీరు నిలబడవలసి రావటం, సహోదర వర్గానికి మీరు అండగా నిలబడటం, వాళ్ళు కూడా అన్ని విషయాల్లో మీకు అండగా నిలబడేటువంటి అవకాశం తప్పనిసరిగా కలుగుతుంది. అయితే భార్యాభర్తలకు సంబంధించిన విషయంలో మాత్రం ఎందుకో తెలియదు కొన్ని తీవ్రమైనటువంటి వ్యతిరేకతలు, ప్రతికూలతలు, అర్థం చేసుకోలేకపోవటం, అంతా బాగున్నట్టుగా అనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఏవో కొన్ని భేషజాల వల్ల మానసికమైనటువంటి సంఘర్షణతో ఏం చెయ్యాలో తెలియక, ఏమవుతుందో అర్థం కాక ఇబ్బంది పడుతున్నటువంటి దాఖలాలు కూడా కనబడుతూ ఉంటాయి. దైనందిన జీవితానికి సంబంధించి మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఈ మాసంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ, ఎందుకంటే కొత్త నూతన సంవత్సరాది రాబోతున్నటువంటి తరుణం, ఉగాది పర్వదినం నుండి కొత్త సంవత్సరం వస్తున్నటువంటి పరిస్థితులు కొన్ని, ఇదే మాసంలో ఏర్పడుతున్నటువంటి చంద్రగ్రహణం రాబోయేటువంటి మరింటి ఫలితాలని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో మీరు ఓర్పుతో, నేర్పుతో, శ్రద్ధతో ఉంటే మరిన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలను కూడా సాధించే అవకాశం అవుతుంది. ఏకాగ్రత కోల్పోవటం, భావోద్వేగపూరితమైనటువంటి ప్రసంగాల వల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఏలినాటి శని తీక్షణంగా నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితులు, ఇతర గ్రహాలకు సంబంధించినటువంటి స్థితిగతులను అనుసరించి ఆర్థిక విషయంలో, ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో, ప్రత్యేకించి వాహన సంబంధమైన విషయాల పట్ల కూడా మీరు తస్మాత్ జాగ్రత్త. వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి.
సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగే వాహనాలు కూడా మరమ్మతులకు వస్తూ ఉంటాయి. అధికంగా ధనం ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి గృహాన్ని మరమ్మతును కానీ గృహ నిర్మాణానికి సంబంధించిన విషయాలు ఏవైనా ఉన్నట్టయితే వాటిని వాయిదా వేసుకోవటం చెప్పదగినటువంటి సూచన. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతికూలవంతమైన పరిస్థితుల వల్ల మళ్ళీ మరమ్మతులు చేయవలసి రావటం, ధనం అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు అయిపోతూ ఉండటం, ఏం చేస్తున్నా మళ్ళీ మొదటి నుంచి పనిని మొదలు పెట్టాల్సి రావటం, ఆర్థిక నష్టాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాల పట్ల మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో దూర ప్రాంతానికి సంబంధించినటువంటి మిత్రులు, దూర దేశానికి సంబంధించినటువంటి మిత్రులు లేదా మీ ఆత్మీయుల నుండి ఒక శుభవార్తని తెలుసుకుంటారు. దూర ప్రాంత ప్రయాణానికి సంబంధించి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు కూడా వచ్చేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీ దైనందిన జీవితంలో, కార్యాలయంలో కానీ వృత్తి ఉద్యోగ సంబంధమైన విషయాల్లో కానీ కొంచెం ఏకాగ్రత పాటించండి. కొద్దిగా జ్ఞాపక శక్తి తగ్గిపోయినట్టుగా అనిపించి ముఖ్యమైనటువంటి వస్తువులు ఎక్కడో పెట్టి పరధ్యానంలో వాటిని మరిచిపోవటం, దానివల్ల మీకు ఏదైనా నష్టం కలగటం, ముఖ్యమైనటువంటి పాస్వర్డ్స్ అవ్వచ్చు, ముఖ్యమైనటువంటి కీవర్డ్స్ అవ్వచ్చు, ముఖ్యమైనటువంటి వస్తువుల్ని మరిచిపోవటం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. సైబర్ క్రైమ్ల వల్ల, డిజిటల్ సంబంధమైనటువంటి ఉపకరణాల వల్ల లేదా బ్యాంకింగ్కి సంబంధించినటువంటి పరిస్థితుల వల్ల మీరు కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండండి. సైబర్ క్రైమ్ల వల్ల మోసపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సాంకేతిక పరమైనటువంటి టెక్నాలజీని మీరు వినియోగిస్తున్నటువంటి సందర్భంలో చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవటం చెప్పదగిన సూచన. ఏది ఏమైనప్పటికీ మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మాసం మొదట్లో మళ్ళీ చివర్లో ఆదాయానికి మార్గాలు పెరుగుతాయి. ఆదాయానికి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతుల్లో చాలా సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. సంతానానికి సంబంధించి వారి యొక్క భవిష్యత్తు కోసం మీరు వేసే ప్రణాళికలు కూడా అనుకూలవంతమయ్యే అవకాశం ఉంది. దైనందిన జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయం సంచలనమవుతుంది. అనుకూలవంతమైన ఫలితాలను కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో తీవ్రంగా నరఘోష, నరదిష్టి, నరపీడ సంబంధమైనటువంటి విషయాలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏదైనా పని అయినప్పుడు మాత్రమే బయటకు ప్రకటించండి. ముందుగా ప్రకటించటం వల్ల తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడల వల్ల పని అవ్వకపోవటం, ఆలస్యం అవుతూ ఉండటం, ఏం చేయాలో తెలియనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా మనం చూస్తుంటాం. ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఇది చాలా అనుకూలవంతమైనటువంటి మాసం. ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలు అనుకూలవంతమయ్యే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి విద్యను అభ్యసించటం వల్ల అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా వీళ్ళు పొందేటువంటి అవకాశం ఉంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైనటువంటి అనుకూలవంతమైనటువంటి మాసంగా మనం ఈ మాసాన్ని చెప్పచ్చు. మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఈ మార్చి మాసంలో ప్రతికూలవంతమైనటువంటి అంశాలు ఉన్నప్పటికీ కూడా అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్ని మనం అధికంగా చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ విషయాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మరిన్ని అనుకూలవంతమైన ఫలితాలు పొందడానికి మంగళవారం పూట మీ సమీపమైనటువంటి ప్రాంగణంలో
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారికి ఎరుపు రంగుతో ఉన్నటువంటి పుష్పాలని, ఎర్ర గన్నేరు పుష్పాలని లేదా ఎర్ర మందార పుష్పాలని విశేషించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అందచేసి అనునిత్యం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కరావలంబన స్తోత్రాన్ని గనక పారాయణ చేస్తున్నా జపిస్తున్నా అనుకూలవంతమైన ఫలితం తప్పకుండా కలిగేటువంటి అవకాశం ఉంది. తీక్షణమైనటువంటి ఏలినాటి శని ఉంది కాబట్టి తంత్రమాల చూర్ణం చేత స్నానాన్ని ఆచరించటం, మహాకాలభైరవ రక్షని మెడలో ధరించటం వల్ల యోగదాయకమైన ఫలితాన్ని తప్పకుండా మీరు పొందుతారు. మరిన్ని వీడియోలు చూడడానికను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.